దృష్టి ఎక్కువ మేర ఆక్రమించి ఉంటుంది కనుక. అలానే మనకి దృష్టి ఆక్రమించిన ప్రాంతం చాలా తక్కువ. అంచేత మనకి వెనకే ఉంది, ముందే ఉంది, పక్కనే ఉంది, పైనే ఉంది, వీటి గురించినటువంటి అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది కనుక అప్పుడప్పుడు మనం మనకుండేటటువంటి జ్ఞానాన్ని తప్పుగా వాడుకుంటూ అప్పుడప్పుడు పప్పులో కావులు వేస్తుంటాను. దాంతో ఇక్కడ మనం చిక్కుకుపోతాం. అంతటా ఆక్రమించే అంత ఎక్కువ జ్ఞానం ఎక్కువ స్వరూపం కలవాడు కనుక ఆయనకి ఎటుపక్కకి వెడితే ఏ రకమైనటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి, ఇబ్బందులు వస్తాయి వీడికి అనేది ఆయనకి తెలుసు. తాను ఎప్పుడు చిక్కుకోడు దేంట్లోనూ, ఎందుకంటే ఆయనకి అన్ని వైపులో ఏమున్నాయి అన్నీ తెలుసు. అంచేత ఆయన ఎందులోనూ కూడా హుకప్ కాడు. కానీ మనం ఎటు వెడితే అటే తగులుకుంటాము, పైకి రావడం తెలియక. అందుకోసమనే తెలివి అనేది భగవంతుడు మనకి ఇవ్వక్కర్లేకుండా సహజంగానే ఉన్నా దానిని పని చేయించేట్టుగా వెనకాతలుండి తాను శక్తిని ఇస్తున్నప్పటికీ స్వతంత్రమైన ఆలోచనతోటి పాడు చేసుకోగలిగే ఎబిలిటీ మాత్రం మనకుంది. బాగు చేసుకోగలిగే సామర్థ్యం లేకపోయినా పాడు చేసుకోగలిగేటటువంటి సత్తా మాత్రం మనకుంది. దాంట్లో మనం ఇరుక్కోకుండా ఉండాలి అనంటే మనం ఉండే చోట మనతో పాటు ఉండేటటువంటి ఒక మహానుభావుడు ఎవడైనా మనకి సరి అయినటువంటి మార్గదర్శనం చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్స్ ఇచ్చేటటువంటి మహనీయుణ్ణే మనం ఆచార్యుడు అంటాం, ఆయనే మనం గురువు అని మనం అంటాం. వాళ్ళు మొట్టమొదట తెలుసుకుంటారు, ఆ తెలుసుకున్న దాన్ని మనకి చెప్తారని. మనం కొత్త ఊళ్ళోకి వచ్చామనుకోండి, హైదరాబాద్ వచ్చారనుకోండి, ఎవడైనా ఎక్కడి నుంచే పక్కన ఉండేటువంటి ఒక చిన్న గ్రామం నుంచి వాడికి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చూడాలో తెలియదు. తనకి తెలిసినటువంటి ఒక మిత్రుడిని చూడాలి అని అంటే ఏ ఆటో పట్టుకోవాలో తెలియదు. ఒకవేళ ఆటో వాడిని పిలిచి ఎవరై ఈ అడ్రస్కి వెళ్ళాలిరా అని ఇచ్చిన ఆ ఆటో వాడు పక్కనే ఉందనుకోండి, ఈ దిగినటువంటి వీడి చోటికి పక్క గల్లీలోనే ఉండి ఉండొచ్చు ఆ ఫ్రెండ్ యొక్క ఇల్లు. కానీ వీడు కొత్తగా ఊరు వచ్చాడు, అంటే అబ్బాయి నేను ఫలానా చోటికి వెళ్ళాలిరా అని అడిగాడు అంటే వాడికి అప్పుడే తెలిసిపోతుంది ఆటో వాడికి, ఓహో వీడి ఈ ఊరు వాడుకోదు, ఎక్కడి నుంచో వచ్చాడు. వెంటనే వాడు ఏం చేస్తాడు, ఇటించిలా పెడితే పక్కన వచ్చేసేటటువంటి ఆ గల్లీ దగ్గరికి ఇలా తిరిగి 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 అలా తిరిగి 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 మొత్తం ఇక్కడికి వచ్చి వాడికి 10 రూపాయల్లో వెళ్ళగలిగినటువంటి ఏరియాని శుభ్రంగా 100 రూపాయల దాకా వదిలించేస్తాడనమాట. కొత్తవాడైతే మనకి ప్రాంతం తెలియకపోతే. అందుకోసం ఆ ఊరు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనతో పాటు ఉన్నారనుకోండి, మనకి ఇంక ఇబ్బంది ఉండదన్నమాట. మనం చికాకులు పడకుండా, ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా హాయిగా చేరాల్సినటువంటి చోటికి చేరగలుగుతాం. అలా చేర్చే వ్యక్తిని ఆచార్యుడు, గురువు అని అంటాడు. ఆయన ఈ ఊరు గురించి తెలిసినవాడు అన్నమాట కదా, మనకి దారి చూపించగలుగుతాడు. ఆచార్యులని దేశికులు అని కూడా అంటారు. అంటే ఆ దేశం గురించిన పరిచయం బాగా కలవాడు అని అర్థం. మనకి సేఫ్ కదండి. ఇప్పుడు ఎప్పుడైనా అమెరికా లాంటి ఊరు వెళ్ళామనుకోండి, మనకి ఎటు తెలుస్తుంది, మనకు అందులో ఈస్టు తెలియదు, మనకి వెస్ట్ తెలియదు, నార్త్ తెలియదు, సౌత్ తెలియదు. లేదండి మా ఊరే కదండి పెడతానండి అని అంటే అక్కడ వాడు రోడ్డు మీద నడవనివ్వడు నేను. అంచేత ఆ ఊరు వాడు ఎవడైనా మనకి హెల్ప్ ఉండాలి. వాడు మనకి వాడి కారుతోటి మనకి హెల్ప్కి వస్తాడు. మనం హాయిగా అప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తిరగలుగుతాం. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకం చదివినట్టు జ్ఞాపకం మాకు. ఏదో బారిస్టర్ పార్వతీశం అని ఏదో చిన్న పుస్తకం చదివాం. పాప ఆయన అదేదో చదువుదామని మెడ్రాస్ వెళ్ళాట. మన ఊళ్ళో అలవాటు కదా పాప, అర్జెంటుగా ఆయనకి కాళ్ళు కడుక్కోవాల్సి వచ్చింది, అంటే అల్పాచమనానికి వెళ్ళాల్సి వచ్చింది. మా ఊరే కదా, మా ఊళ్ళో ఉండే అలవాటు కదా అని పాపం ఆయన యజ్ఞోపేతం తీసి మెల్లిగా చెవికి చుట్టూ మెల్లిగా రోడ్డు పక్కన కూర్చున్నట్టు ఎక్కడో వెనకాల పోలీసు వాడు చేయి లే లే అనుకుంటే
తెలియని కాని ఊరు, అక్కడ ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, అంతా చికాకు అయిపోయి పాపం ఆయన గాబరా పడిపోతాడనమాట. మనకి ఆ ఊరు గురించి తెలిసిన వాడైతే శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి చూపించగలుగుతాడు, మనని నడిపించగలుగుతాడు అన్నమాట. అలాగా నడిపించగలిగే దేశికోత్తముడు, ఆ దేశాన్ని గురించి బాగా తెలిసినటువంటి మహనీయుడు, ఆచార్యుడు, గురువు అని పేరు కలిగినటువంటి, అలాగ మనం పిలిచేటటువంటి మహనీయుల మార్గ నిర్దేశం ఉన్నంత వరకు మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఏ దేశంలో అంటే ఆ దేశంలో పరమపదంలో కాదు, ఈ దేశంలోనైనా ఇక్కడ అక్కడ అనే ప్రశ్న లేదు. మనం తప్పుదారి పట్టేది రోడ్ల మీద కాదు, మనం తప్పుదారి పట్టేది ఇక్కడ ఈ రోడ్లో తప్పుదారి పడుతుంటామా. బయట రోడ్లలో మనకి ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్గా తెలుసును, హాయిగా నడవగలుగుతాం, ఎటు పెడితే ఏమొస్తుందో మనకు తెలుసును. కానీ ఈ లోపల రూట్ మనకి పూర్తిగా కొత్తది. అక్కడ సిగ్నల్స్ ఏమిటో మనకి తెలియవు, ఎలాంటి సిగ్నల్స్ వస్తే అది దేనికి ప్రతీక అనే దాన్ని మనం అర్థం చేసుకోలేము. అది అర్థమైనటువంటి మహనీయుడు ఆచార్యుడు అన్నమాట. ఆ దారిలో మనకి సరైనటువంటి గమ్యాన్ని చేరేట్టుగా సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఆచార్యుడే. అలాంటి ఆచార్యులకి ఒక క్రమాన్ని నేర్పినటువంటి ఆ ఆచార్య పరంపరకి ఆధారమైనటువంటి మహనీయుడు భగవద్ రామానుజాచార్య స్వామి. వారిని యతిరాజు అని అంటారన్నమాట. యతిరాజు వారు అందించినటువంటి వ్యాఖ్యానాల ద్వారా, వారు చూపినటువంటి ఆచరణ ద్వారా మనకందరికీ కూడా ఉజ్జీవించేటువంటి, బాగుపడడానికి అవసరమైనటువంటి ఉపకారాన్ని వారు చేశారు. అలాంటి యతిరాజుల యొక్క నామాన్ని మనం స్మరించగలిగితే మనకు ఉండేటటువంటి ఈ లోపలి చీకట్లు తొలగుతాయి. ఆ లోపల మనం కూడా ఇల్యూమించేసుకోగలుగుతాం. మనకి లోపల వెలగాల్సినటువంటి దీపాలని మనం కూడా వెలిగించుకోగలుగుతాం. ఆ చీకటి దారులలో నడవగలుగుతాం మనం ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా అని మన ఆచార్యులు, పూర్వ ఆచార్యులు అందమైనటువంటి ఆ స్తోత్రంలో, భజయతిరాజ స్తోత్రం అని దాంట్లో చాలా చక్కగా మనకి వివరించారన్నమాట. మనం 2 శ్లోకాలు గతంలో చెప్పుకున్నాం, ఈవేళ 3వది చెప్పుకుంటాము. గతంలో చెప్పుకున్న 2 మీకు వచ్చేసి ఉంటాయి చక్కగా. మొట్టమొదటి ఒకసారి వాటిని చదివేసి అప్పుడు 3వ దాని దగ్గరికి పెడతాము. సరేనా? చాలామంది ఇప్పుడు పుస్తకాలతో కూడా రెడీగా ఉన్నట్టు చదువుదాం, ప్రయత్నం చేద్దాం. बोल भाष्यकार रामानुज स्वामी जी महाराज के। भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो श्रीरंगेश जयाश्रयकेतुः
श्रितजन संरक्षण जीवातुः भवभय जलधेरेष हि सेतुः पद्मानेतुः प्रणतौ हेतुः भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो రెండవ శ్లోకం. మొదటి శ్లోకం మీరు చదివారు కదా, బహుశా అందరికీ చక్కగా వచ్చి ఉంటుంది. రెండోది చదువుతున్నా. ఆదౌ జగదాధారశేషః తదను సుమిత్రానందనవేషః తదుపరి ధృతహలముసలవిశేషః తదనంతరమభవద్గురురేషః భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవవీరో భజయతి రాజం భవవీరో. ఈవేళ మూడవ శ్లోకం. ఇందాక మనం చెప్పుకున్నామే, అది చాలా చక్కగా మనకి వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి. ఆ రహస్యాన్ని అందంగా వివరించిన వారు మనకి రామానుజాచార్య స్వామి. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో ఈ నెల 23వ తేదీన శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవములు 24, 25, 26 తేదీలలో ఉభయ వేదాంత పండిత సభలు, 27వ తేదీ శ్రీరామచంద్రుని సహస్ర కలశాభిషేకం వైభవంగా జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిసిత సహితైః స్నాపితన్నైవ లింగం నోలిప్తం చందనాద్యైః కనక విరచితైః పూజితన్న ప్రసూనైః ధూపైః కర్పూరదీపైః వివిధ రసయుతైర్నైవ భక్ష్యోపహారైః క్షంతవ్యో మే పరాథః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఈవేళ కార్తీక మాసం 4వ రోజు. 4వ రోజుని చవితి అంటారు. కార్తీక శుద్ధ చవితినే నాగుల చవితి అని వ్యవహరిస్తారు. నాగుల చవితి రోజున పాములకి పాలుని పోయడం అనేది సంప్రదాయంగా వస్తున్నటువంటి మాట. ఈ మాటను వినగానే చాలా ఆశ్చర్యం, అదో రకమైన తనం అందరికీ కలుగుతుంది.
పాముకి పాలు పోయడమా? అసలు పాము పాలనే తాగదు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే పాము అసలు పాలని తాగదు. 1. 2, పాము ద్రవాహారాన్ని స్వీకరించదు. కోడి గుడ్లని కానీ కప్పలని కానీ ఇతర ఘన ఆహారాల్ని మాత్రమే స్వీకరిస్తుంది. మరి వాటినే స్వీకరించే లక్షణం, అదే ఆహారపు అలవాటు పాముకుంటే మరి పాముకి పాలని పోయడం ఏమిటి? ఇదో సంప్రదాయంగా ప్రాచీనులు అలవాటు చేయడం ఏమిటి? ఇది ఒక అనుమానం. ఇక 2వ అనుమానం, పాముని ఎక్కడి నుంచో మనింటికి తెచ్చి ఓ పాత్రలో ఎక్కడో పాలని పోసి తాగించడం కాదు చేసేది. పుట్ట ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ పుట్టలో పాలని పోయడం అనేది లోకంలో చేస్తున్న అనూచానంగా వస్తున్న విధానం. పుట్టలోకి పాము ఉంది అని అనుకుని పాలు పోసామనుకోండి, పాలు నేలలో ఇంకిపోతాయి కానీ నిజంగా పాము తాగగలుగుతుందా? ఒకవేళ తాగుతుంది అనే అభిప్రాయంతో పోసిన. 2వది, అసలు ఆ పుట్టలో పాము తిరుగుతోంది అంటే ఎవరైనా పాలు పోస్తారా? అసలు పుట్టలో పాముంటే పాలు పోయరు. పాలు పోయడం అనేది కానీ చేస్తే పాము పాలని తాగదు. అటువంటి పుట్టలో పాము ఉన్నప్పుడు పాముకి పాలని పోయడం ఏమిటి చిత్రమైన ఆచారం అని ఎవరైనా మన వేళాకోళం చేస్తే సమాధానాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యమైనటువంటి విధానంలో మనం ఉంటే భారతీయ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్టు. ప్రాచీనులు ఏది రాసినా ఇట్లాంటి చిన్న మెలిక ఒకటి లోపలుంచేవారు. ఎందుకని? ఇది అర్థం కాకుండా ఉందేమిటా అని ఆలోచించి దానికి సరి అయినటువంటి అర్థాన్ని ఏ ఒక్కరైనా గమనించకపోతారా? గమనించి 10 మందికి చెప్పకపోతారా? తద్వారా లోకంలోనికి యథార్థం వెళ్ళకపోతుందా అని వాళ్ళ ఆలోచన. ఇంతకీ నాగుల చవితి రోజున పాలని ఎందుకు పోయాలి అనేదాన్ని ఆలోచిద్దాం. ప్రతిదాన్ని సంకేత రూపంగా చెప్పడం అనేది ప్రాచీనుల అలవాటు. సంకేతం అంటే ఓ మాట అనుకోవాలి. నిజంగా పుట్టలో పాలని పోస్తున్నట్టుగా ఎక్కడో పుట్టని వెతుక్కుని పాలని పొయ్యాలనేది ప్రాచీనుల ఆలోచన కాదు. ఏ పుట్ట మనకి నేల మీద కనిపిస్తుందో అలాంటి పుట్ట ఎక్కడో ఊరు చివరిలోనో లేక మరో దేవాలయంలోనో మరో ప్రదేశంలోనో లేదు. మనమే మన దగ్గరే మన చోటలోనే ఉంది. ఎలా? చక్కగా బాసిం పెట్టి వేసి కూర్చుని ఏ వ్యక్తి కూర్చున్నా ఈ కూర్చున్నటువంటి క్రింది భాగం పిరుదుల భాగం విశాలంగా ఉంటుంది. పైకి పోను 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 అలా తల దగ్గరికి వచ్చేసరికి అది సన్నబడిపోతుంది. మనకి నేల మీద కనిపించేటటువంటి పుట్ట ఏదుందో సరిగ్గా ఆ పుట్ట ఆకారంలోనే అలా కూర్చున్న ప్రతి వ్యక్తి కనిపిస్తాడు. పుట్టకి ప్రత్యేకంగా కన్నాలు కనిపిస్తాయి మనకి లోకంలో కనిపించే పుట్టకి. అలాగే ఈ శరీరం అనే పుట్టకి కూడా 9 రంధ్రాలున్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 1 నోరు, 1 మలమూత్ర విసర్జక అవయవాలు 2, మొత్తం ఈ 9 రంధ్రాలు ఈ పుట్టకి కూడా ఉన్నాయి. ఆ పుట్ట ఈ పుట్ట ఒకటే. పుట్టలో పాముంటుంది అని లోకంలో అందరూ అనే మాట. మరి ఈ పుట్టలో ఈ శరీరంలో పాము ఎక్కడుందండి, అక్కడేదో ఉందని సమర్థించి చెప్తున్నారు అనుకుంటాం. ఇక్కడ పాముంది. బాసిం పెట్టి వేసుకుని యథార్థంగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా మనం మామూలుగా ఊహించి లేదా మనమే కూర్చుంటే నిటారుగా ఉన్నటువంటి వెన్నెముక ఉందే అది పాము యొక్క శరీరం. ఇలా పడగగా కనిపిస్తోంది అది వ్యక్తి యొక్క తల భాగం, అదే పాము యొక్క పడగ భాగం. పాము ఎలా అయితే చుట్టలు చుట్టుకుని కూర్చుంటుందో అలా ఈ పిరుదు భాగం కూడా ఇలా గుండ్రగా కనిపిస్తుంది. కాబట్టి చుట్టలు చుట్టుకుని తల ఎత్తినటువంటి పడగ ఎత్తి వెన్నెముకొని చాచి నిలబడ్డటువంటి పాములానే బాసింపెట్టు కొన్ని ప్రాంతాల్లో మఠం వేసి కూర్చోవడం అంటారు. అలా కూర్చున్న వ్యక్తి స్వచ్ఛమైనటువంటి పుట్ట ఆకారంలో దర్శనమిస్తాడు. మరో విశేషం కూడా ఉంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవు. చీమలు పుట్టలు పెడితే మెల్లిగా చీమలను అన్నిటినీ తరివేసి పాములు దాంట్లోకి చేరతాయి అని
విధానం. నిజం కూడా అంతే. పాములెక్కడా పుట్టని పెట్టవు. చీమలే తమ నోటి నుంచి వచ్చిన ఒక విధమైన జిగురుతో కూడిన ద్రవంతో అక్కడక్కడ తెచ్చినటువంటి మట్టి కణాలని ఒకటిగా చేర్చి ఒక పుట్టను ఏర్పాటు చేస్తాయి. ఆ పుట్ట ఎంత గట్టిగా ఉంటుందంటే ఎంత ఎండ వచ్చినా పగలదు, ఎంత వర్షం కురిసినా కరిగి నేల మీదకి వెళ్ళిపోదు. అంత గట్టిగా కట్టగలిగిన నిర్మాణం చీమలకి ఆ పరమేశ్వరుడు ఎంత గొప్పగా ఇచ్చాడో ఎంతో ఆశ్చర్యం. తాము వెళ్ళడానికి రావడానికి కూడా ప్రత్యేకంగా కన్నాలని ఏర్పాటు చేసుకుంటాయి, గాలి ఏ విధంగా రావాలా అని. వేడిమి ఎక్కువగా లేకుండా చలి ఎక్కువగా లేకుండా వేడి చలి సమానంగా ఉండేలాగా లోపల తమకి ఏ కష్టమూ లేకుండా ఉండే విధంగా తగుమాత్రపు నాత్యుష్ణ శీతలీకరణమైన విధానంతో అంత స్పష్టంగా నిర్మించుకోగలిగిన తెలివి చిరుచీమలకి, చిన్న చీమలకి, చలి చీమలకి, చాలా అల్పమైన ప్రాణులకి పరమేశ్వరుడు ఇచ్చాడంటే ఆ శక్తిని ఒకసారి గమనిస్తే ఇంత విజ్ఞాన శాస్త్రం పెరిగినా కూడా మనం సిగ్గుపడాల్సిందే. అటువంటి చీమలన్నీ ఒక పుట్టని పెడితే పాములు దాంట్లోకి చేరినట్టుగానే మన తల్లి తండ్రి రక్తాన్ని మాంసాన్ని కలిపి మనకి అందిస్తే, మనకొక రూపాన్ని అందిస్తే, మనకి కొంత బుద్ధిని చేరిస్తే, మనకొక జీవాన్ని ఏర్పాటు చేస్తే, ప్రాణాన్ని ఇస్తే, మనం ఆ పుట్టలోనికి ప్రవేశించాం జీవరూపంతో. కాబట్టి వాళ్ళు ఇచ్చారు, మనం ప్రవేశించాం. చీమలు కట్టాయి, పాములు చేరాయి, సరిపోతుంది. ఇలా ఉన్నటువంటి పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్ట మీద తల ఎత్తినటువంటి పాము ఏదిగా కనిపిస్తోందో అక్కడ పొయ్యాలి పాలు అని స్పష్టంగా సంప్రదాయం తెలియచేస్తోంది. పాలు అనగానే మనం మామూలుగా పాలని పోస్తాం. ఆ పాలు అనే మాటకి అర్థం సంకేతంగా తీసుకోవాలి. పాలు తెల్లగా ఉంటాయి, ఎన్ని నీళ్లు కలిపినా తెలుపుదనాన్ని మాత్రం పోగొట్టుకోవు. అటువంటి లక్షణం దానిది. దానికి జ్ఞానగంగ అని అర్థం. అంటే పాలని జ్ఞానగంగతో పోల్చాలి. జ్ఞానము అనేటటువంటి దాన్ని, జ్ఞానం తెల్లగా ఉంటుంది, జ్ఞానగంగ కూడా తెల్లగా ఉంటుంది. జ్ఞానం తెల్లగా ఉంటుంది కాబట్టే సరస్వతీదేవి తెల్లని రూపంతో ఉంటుంది. యా కుందేందు తుషార హార ధవల యా శుభ్రవస్త్రాన్విత. ఆవిడ ఉండేటటువంటి ప్రదేశం తెలుపు, ఆవిడ వాహనం తెలుపు, ఆవిడ కట్టే వస్త్రాలు తెలుపు, ఆవిడ అలంకరించుకునే పుష్పాలు తెలుపు, ఆవిడ వీణ తెలుపు, మొత్తం అంతా తెలుపు 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 తెలుపు. తెలుపుతనం జ్ఞానానికి చిహ్నం, తెలుపుతనం జ్ఞానానికి సంకేతం. అంచేత అక్కడి నుంచి పాలని పొయ్యాలి అంటే ఏ పాలు తెల్లగా ఉంటాయో అలాంటి పాలకి సంకేతమైనటువంటి జ్ఞానాన్ని నింపాలి అని. నేనేదో నాకు తెలిసినది 4 మాటలు చెప్తుంటే మీరందరూ ఈ జ్ఞానం అనే పాలని కాలితో గ్రహించడం లేదు, చేతులతో గ్రహించడం లేదు, కళ్ళతో గ్రహించడం లేదు, పైనున్నటువంటి ఈ బుద్ధితో గ్రహిస్తున్నారు. అంచేత ఆ పుట్ట యొక్క పైభాగం నుంచి పాలు పోయారు తప్ప పుట్టకి అడుగు పక్క నుంచో లేక పుట్టకున్న మరొక కన్నం నుంచో ఇంకొక పక్క కన్నం నుంచో ఎక్కడి నుంచో కాదు. పాము యొక్క పుట్ట పైభాగం నుంచి పాలని పోయారు అనేది సంప్రదాయం. ఈ శరీరం అనే పుట్టలో ఈ పాము ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏ పాముతో సరి అయినటువంటి సమానమైన ఈ పుట్ట ఉందో, ఈ పుట్టకి పైభాగమైనటువంటి ఈ తల ఉందో, అక్కడి నుంచి జ్ఞానమనే క్షీరాన్ని ఈ శరీరం నిండా నింపాలి అనేది నాగుల చవితి యొక్క లక్ష్యం. ఇప్పుడు మనందరం పుట్టలో పాలు పోస్తున్నాం. ఇప్పుడు మనం ఈ జ్ఞానం అనేటటువంటి పాలని పైనుంచి ఈ పుట్ట నిండుగా నింపుతున్నాం. వింటున్నంతసేపు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ఇది దీని లక్ష్యమా, ఇది దీని లక్షణమా, దీనిలో ఉండే అంతరార్థం ఇదా అని మనం గమనించగలుగుతున్నాం. అటువంటి ఈ జ్ఞాన క్షీరాన్ని మనం పైనుంచి నింపుతూ ఉంటే, జ్ఞానక్షీరాన్ని నింపుతూ ఉన్నప్పుడు చలిమిడి, వడపప్పు, చిమ్మిలి అనే వాటిని పెట్టాలి నైవేద్యంగా అని చెప్పింది శాస్త్రం. ఇక్కడ పాములు వీటిని తినవు. కానీ ఇక్కడ రహస్యం ఒకటి ఉంది.
వ్యక్తులు పూర్వులైనటువంటి వాళ్ళు ఏ పండగని చేసినా దాంట్లో వైద్య రహస్యాన్ని మిడిచేవారు. ఈ చలికి విరుగుడైనటువంటిది ఏమిటి అంటే బెల్లము, ఈ చిన్ననైనటువంటి నువ్వులు కలిపి చేసినటువంటి మిశ్రమం. ఆ రెండు కానీ కలిపి తిన్నట్లయితే ఆరోగ్య పరిరక్షణం జరుగుతుందని నైవేద్యం చేయమన్నారు. అంత మాత్రం చేత పుట్టలో పాలు పోయడం అంటే జ్ఞాన క్షీరాన్ని పోయడం అనే అభిప్రాయంతో పుట్టలో పాలని మానివేయండి నేటి నుంచి అని చెప్పడం నా లక్ష్యం కాదు, లక్షణము కాదు. కాకపోతే ఈ అర్థాన్ని తెలుసుకుని పుట్టలో పాలని పోస్తుంటే ఎందుకు పుట్టలో పాలని పోస్తున్నారా అని తెలుసుకుని అందరూ ఆచరిస్తారనేటటువంటిది దానిలోని అంతరార్థమని మనవి చేస్తున్నాను. రేపటి రోజున శంకరుడు సర్వజ్ఞుడు, అన్ని విషయాల్ని తెలిసినవాడు అనే అంశం గురించి ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో ఈ నెల 23వ తేదీన శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవములు 24, 25, 26 తేదీలలో ఉభయ వేదాంత పండిత సభలు, 27వ తేదీ శ్రీరామచంద్రుని సహస్ర కలశాభిషేకం వైభవంగా జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. మా టీవీ, మనందరి టీవీ. Che bella! He says, beautiful. Nessuno sa lavorare l'oro. What did he say? He says, no one can make magic with gold the way Italians can. Gold Expressions, the language of Italian design. Available at Didamas. పిలచుచున్నది దైవవాక్కు, పిలచుచున్నది దైవవాక్కు, ఆలకించుమా జీవవాక్కు, ఆలకించుమా జీవవాక్కు. ఈనాడు అమ్మ మరియా మనకి నేర్పిస్తున్న సత్యం, ఆమె పేద కుటుంబంలో పుట్టేవారు, ఒక ముసలాయన్ని పెళ్లి చేసుకునేవారు, కానీ ఉన్నత దైవ కుమారుని లోకానికి తీసుకొని వచ్చేవారు. ప్రభు నుండి మనం ఏం పొందుకున్నాము అదే ఒక్క నరుని జీవితాన్ని నిర్ణయం చేస్తుంది, ఈ లోకం నుండి పొందుకున్నది కాదు అని తమ జీవితం ద్వారా ఆమె నిరూపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఉన్నత జీవితమును పొందుటకు ఆమె నడిచిన మార్గం ఏమిటి మనం ఈరోజు ధ్యానిస్తాం. ఆమె జీవితంలో సమస్యలు లేక ఆమె జీవించలేదు, కష్టాలు లేక జీవించలేదు, కానీ ఆమె నడిచిన మెట్టుల్లో మొదటి మెట్టు స్తుతి స్తోత్ర మెట్టు. ఎప్పుడు దేవుని ఆమె స్తుతించి స్తోత్రించి ఆరాధించిన వారు. స్తోత్రం వేరు, స్తుతి వేరు. స్తోత్రం అంటే ఏమిటి? థ్యాంక్స్ గివింగ్ అంటాము.
దేవుడు మనకు చేసిన మేళ్లను గుర్తించుకొని దేవుని స్తోత్రించటము. దేవుడు మనకు చేసిన మేళ్లను గుర్తించుకొని దేవుని